ఇక్కడ చూడండి, రేపు మాంసం దుకాణాలు బంద్ అట. ఒరియమ్మ, రేపు దసరా కదా, మరి ఎట్లా? ఇది ఏంది ఇది? రేపు బంద్ చేస్తే రేపు దసరానే బాబు. తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా. ఎందుకంటే రేపు గాంధీ జయంతి అట. ఒరియమ్మ, గాంధీ జయంతో ఏందో ఈ అమ్మ, ఆయన పోయే అయిపోయే స్వర్గంలో ఉన్నాడు. ఆయన గురించి ఇప్పుడు దేశం అంతా తలుస్తూనే ఉన్నది. మరి ఇప్పుడు రేపు మానేయమంటే ఎట్లా? అయ్యే పనేనా అది? ఒక్కసారి ఆలోచించండి. దసరా రోజు మందు లేకుండా మాంసం లేకుండా అయ్యే పనేనా? ఇది జరుగుతుందా? 100% జరగదు. అన్ని షాపులు ఓపెనే ఉంటాయి నాకు తెలిసి. ఈ అధికారులు కూడా ఏం చేయలేరు, ఎందుకంటే పండగ పూట కాబట్టి. అవసరమైతే తలుపులు బద్దలు కొట్టైనా ఆయనని క్వశ్చన్ తీసుకొచ్చి కూర్చోబెడతారు దాని మీద, లేకపోతే ఇక ఆగమాగం ఉంటుంది. రేపు మాంసం దుకాణాలు బంద్ ఆదేశాలు జారీ చేసిన జిహెచ్ఎంసీ. గాంధీ జయంతిని పురస్కరించుకున్న చర్యలు. దసరా రోజున దుకాణాలు మూసేయడంపై ప్రజల అసహనమట. రేపు గాంధీ జయంతిని పురస్కరించుకున్న జిహెచ్ఎంసీ పరిధిలో మాంసం దుకాణాలు మూసేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు అదే రోజు దసరా సైతం ఉండడంతో దుకాణాల మూసివేతపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది ముందు రోజు కూడా తెచ్చిపెట్టుకునేది కాదు కదండి, అయ్యేది కాదు కదా. మరి ఎట్లా? మరి మాంసమే బంద్ అంటే మరి మందు సంగతి ఏంది? వీళ్ళు రాసిరు చూడండి. సుక్కా ముక్కా ఎట్లా? గాంధీ జయంతి నాడే ఈసారి వచ్చిన దసరా పండుగ. మాంసం మద్యం అమ్మకాలు చేయొద్దని అధికారుల ఆదేశాలు. దసరాకు మద్యం మాంసం లేకుండా ఊహించలేని ప్రజలు. గత సంవత్సరం దసరాకు 800 కోట్ల మద్యం అమ్మకాలు. ఈ నెల 29వ తేదీ వరకు 25,223 కోట్ల మద్యం సేళ్లు. ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది రేపే ఎక్కువ. సరే, మంది అనుకోండి, ముందు రోజు రాత్రి ఏదో ఒకటి తెచ్చుకు సెట్ చేసుకుంటారు అనుకుందాం. మరి మాంసం సంగతి ఎట్లా? ఇదంతా ఏం ఉండదండి నాకు తెలిసి. అన్ని షాపులు ఓపెన్ అయితే అన్ని నడుస్తాయి. అధికారులు కూడా చూసి చూడనట్టుగా వదిలేస్తారు. నార్మల్ గాంధీ జయంతి రోజుల్లోనే అక్కడక్కడ షాప్స్ ఓపెన్ చేసి నడుస్తున్న సందర్భాన్ని చూసినాం. ఇక రేపు ఆగుతుందా? రేపు ఆగేనా? అది ఆగదు.